కృపయా పరయావిష్ణః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. కృపయా కరుణతో దయతో, పరయా అధికమైన, అత్యంత, ఆవిష్ట ఆవరించబడి నిండిపోయి, విషీదన్ మనోవ్యధతో నిండిన దుఃఖభరితుడైన, ఇదం అబ్రవీత్ ఈ విధంగా పలికెను. అర్జున ఉవాచ అర్జునుడు అన్నాడు, దృష్ట్వా చూచి, ఇమం స్వజనం ఈ తన బంధువులను, కృష్ణ ఓ కృష్ణ, యుయుత్సుం యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిని, సముపస్థితం యుద్ధ భూమిలో సమకూరిన వారిని. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అత్యంత కరుణతో నిండిన అర్జునుడు తన మనసు దుఃఖంతో మునిగిపోయి కృష్ణుడిని ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధానికి సిద్ధమైన నా బంధువులను, స్నేహితులను, గురువులను ఈ సమర భూమిలో చూచి నా హృదయం వేదనతో నిండిపోయింది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం భగవద్గీత మొదటి అధ్యాయంలో భాగం. యుద్ధానికి సిద్ధమైన పాండవులు మరియు కౌరవులు కురుక్షేత్రంలో సన్నద్ధమయ్యారు. అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుని రథాన్ని మధ్యలో నిలిపి ఉంచమని కోరాడు. యుద్ధ రంగంలో తన బంధువులు, మిత్రులు, గురువులు యుద్ధానికి సిద్ధంగా కనిపించడం చూచి అతని మనసు కృప, వేదన, అయోమయం, కర్తవ్య సంకటంతో నిండిపోయింది. ఈ భావోద్వేగ స్థితి నుంచి గీతా బోధ ప్రారంభమవుతుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.